మన వెస్ట్ గోదావరి డిస్టిక్ సూపరింటెండెంట్ గారి యొక్క పర్యవేక్షణలో మరియు మన అడిషనల్ ఎస్పీ భీమారావు గారి యొక్క సారథ్యంలో మన సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి మన శ్రీవేద మేడం గారి యొక్క ఆధ్వర్యంలో మన నర్సాపురం పట్టణంలోని ఎస్ఐ గారు అయినటువంటి జయలక్ష్మి గారికి రాబడిన సమాచారం మేరకు వీరభవాని గుడి వెనకాల గంజాయి కలిగి ఉన్నటువంటి 3 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి 1940 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం, అదేవిధంగా 3 సెల్ ఫోన్లు, 4,000 రూపాయల డబ్బులు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి మీడియా రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళని చెప్పి రిమాండ్ పంపడం జరుగుతుందన్నమాట. మన నర్సాపురం పట్టణ ప్రజలకి మా పోలీస్ శాఖ యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎక్కడైనా సరే గంజాయి ఎవరైనా సేవిస్తున్నట్లు కానీ లేదా ఎవరైనా సరే అక్రమంగా రవాణా చేస్తున్నట్లు, కలిగి ఉన్నట్లు కానీ, అమ్ముతున్నట్లు కానీ మీకు ఏదైనా సమాచారం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నా. వాళ్ళపైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.